హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు 23 మ్యాచ్లు కంప్లీట్ అయిపోయాయి. 24 మ్యాచ్లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ తలపడనున్నాయి. మ్యాచ్లో వీళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, అదేవిధంగా మ్యాచ్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, మన పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి ఎలా ఉండబోతుంది అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 24 గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి జైపూర్లోని సుయాన్స్ మాన్సింగ్ ఇండోర్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్కి ఇది హోమ్ గ్రౌండ్ అయితే కానుంది. అయితే ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ అదేవిధంగా గుజరాత్ టైటన్స్ మధ్య జరిగే మ్యాచ్లో వీళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది, పిచ్ రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది, మ్యాచ్ ప్రిడిక్షన్ ఎలా ఉండబోతుంది అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం. ముందుగా రాజస్థాన్ రాయల్స్ విషయానికి వచ్చినట్టయితే రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడింది. రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి 4 మ్యాచ్లో 4కి విజయం సాధించి టేబుల్ టాపర్గా అయితే దూసుకొని పోతుంది. ఇప్పటి వరకు 8 పాయింట్లతో టేబుల్ టాపర్గా అయితే రాజస్థాన్ రాయల్స్ అయితే ఉండడం జరిగింది. తొలి మ్యాచ్లో ఎల్ఎస్తో పై గెలవడం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్తో గెలవడం జరిగింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ పైన అయితే 6 వికెట్ల తేడాతో గెలవడం జరిగింది. రీసెంట్గా ఆర్సీబీ పైన అయితే 6 వికెట్ల తేడాతోని రాజస్థాన్ రాయల్స్ అయితే విజయం సాధించింది. వరుస 4 విజయాలతోని రాజస్థాన్ రాయల్స్ మాత్రం అయితే దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోను సమిష్టిగా రాణిస్తుంది రాజస్థాన్ రాయల్స్ వచ్చేసరికి. ముఖ్యంగా బ్యాటింగ్లో వచ్చేసరికి ఎస్ఎస్సి జైస్వాల్ కానీ, జాస్ బట్లర్ కానీ, సంజు శాంసన్ కానీ, రియాన్ పరాగ్ కానీ వీళ్ళు మాత్రం అయితే అద్భుతంగా రాణిస్తారు. ముఖ్యంగా అయితే సంజు శాంసన్, రియాన్ పరాగ్ ప్రతి మ్యాచ్లో వీళ్ళు ఇద్దరు మాత్రం అయితే తప్పకుండా ఆడుతున్నారు. గత మ్యాచ్లో చూసుకుంటే జోస్ బట్లర్ వచ్చేసరికి అద్భుతమైన సెంచరీ చేయడం జరిగింది. జోస్ బట్లర్ చూస్తే ఫామ్లోకి రావడంతో రాజస్థాన్ రాయల్స్ మాత్రం అయితే కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ముగ్గురు బ్యాటర్లు భీకరమైన ఫామ్లో కొనసాగుతున్నారు. వీరితో పాటు ఎట్మయర్ కూడా ఉండడం జరిగింది, రవిచంద్రన్ అశ్విన్ కూడా ఉండడం జరిగింది. ఆల్రౌండర్ కోటా కింద వీళ్ళందరూ రాణిస్తే మాత్రం అయితే రాజస్థాన్ రాయల్స్కి మాత్రం అయితే తిరుగుండా అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బౌలింగ్లో చూసుకుంటే మాత్రం అయితే ట్రెంట్ బోల్ట్ కానీ, బర్గర్ కానీ, ఆవేష్ ఖాన్ కానీ, యజ్వేంద్ర చహల్ కానీ, అశ్విని కానీ వీళ్ళు మాత్రం అయితే భీకర ఫామ్లో కొనసాగుతున్నారు. ముఖ్యంగా ట్రెంట్ బోల్ట్ మాత్రం గత మ్యాచ్లో ఆర్సీబీని మాత్రం అయితే అడలెత్తలేదని చెప్పుకోవచ్చు. 4 ఓవర్లు వేసి 3 కీలకమైన వికెట్లు తీసి కేవలం 13 పరుగులే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బర్గర్ కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. యజ్వేంద్ర చహల్ వచ్చేసరికి 4 ఓవర్లు వేసి కేవలం 11 పరుగులు ఇచ్చి 3 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. చహల్ గత మ్యాచ్లో అద్భుతంగా రాణించడం జరిగింది. ట్రెంట్ బోల్ట్ అద్భుతంగా రాణించడం జరిగింది. ఇదే పర్ఫార్మెన్స్ మాత్రం అయితే గుజరాత్ టైటన్తో జరిగే మ్యాచ్లో చూపిస్తే గుజరాత్ టైటన్కి మాత్రం అయితే చావు దెబ్బ తప్పదని చెప్పుకోవచ్చు. మరో విజయం అయితే రాజస్థాన్ రాయల్స్ ఖాతాలో పడిపోతుంది. మరి చూద్దాం గుజరాత్ టైటన్తో జరగబోయే మ్యాచ్లో మరి రాజస్థాన్ రాయల్స్ ఎలా రాణిస్తుంది, ఏ విధంగా రాణిస్తుంది అయితే చూడాలి. అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ రాజస్థాన్ రాయల్స్ అయితే ఫుల్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మరి గుజరాత్ టైటన్తో జరగబోయే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండొచ్చు అనుకోవచ్చు. గత మ్యాచ్లో ఎలా ఉందో ప్లేయింగ్ 11 ఈ మ్యాచ్లో కూడా యథావిధిగా కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏమాత్రం చేంజ్ చేసే అవకాశం అయితే లేదు. ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఎస్ఎస్సి జైస్వాల్, జాస్ బట్లర్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రవిచంద్ర అశ్విన్, ట్రెంట్ బోల్ట్, బర్గర్, ఆవేష్ ఖాన్, యజ్వేంద్ర చహల్ ప్లేయింగ్ 11 కొనసాగించే అవకాశం అయితే యథావిధిగా ఉంది. ఈ ప్లేయింగ్ 11 చూస్తుంటే మాత్రం అయితే అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ 2 విభాగాలలో రాజస్థాన్ రాయల్ అయితే ఫుల్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అదేవిధంగా గుజరాత్ టైటాన్స్ విషయానికి వచ్చినట్టే గుజరాత్ టైటాన్స్ ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడడం జరిగింది. గుజరాత్ టైటాన్స్ అందులో 2 మ్యాచ్లు మాత్రమే గెలవడం జరిగింది, 3 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్ చేతిలో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత పంజాబ్ కింగ్తో ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా గుజరాత్ టైటన్స్ వచ్చేసరికి ముంబై ఇండియన్స్ పైన 6 రన్స్ తేడాతో గెలుపొందడం జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జరిగిన మ్యాచ్లో 7 వికెట్లతో గెలవడం జరిగింది. 3 మ్యాచ్లు ఓడిపోయి 2 మ్యాచ్లు గెలవడం జరిగింది. ముఖ్యంగా గుజరాత్ టైటన్స్లో ఉన్నట్లయితే గుజరాత్ టైటన్స్లో బౌలింగ్లో చాలా పేలవంగా కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో కూడా చాలా ఉపరగాలి. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి శుభ్మన్ గిల్ గత మ్యాచ్లో అద్భుతంగా రాణించడం జరిగింది. శుభ్మన్ గిల్తో పాటు సాయి సుదర్శన్ కానీ, కేన్ విలియమ్సన్ కానీ, శరత్ కానీ, విజయ్ శంకర్ కానీ
వీళ్ళు మాత్రమైతే రాణించారు. వీరితో పాటు రాహుల్ ద్రవిడ్, రషీద్ ఖాన్ వంటి ప్లేయర్స్ వీళ్ళు రాణిస్తే బ్యాటింగ్ పొజిషన్లో మన గుజరాత్ టైటాన్స్కి మాత్రమైతే తిరుగుండా అని చెప్పుకోవచ్చు. ఇందులో చూసుకుంటే శుభ్మన్ గిల్ ఒకడు, అదేవిధంగా సాయి సుదర్శన్ మాత్రమే రాణిస్తున్నారు గత మ్యాచ్లో నుంచి మాత్రమైతే. మిగతా వాళ్ళ ప్లేయర్లు మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు. అదే గుజరాత్ టైటాన్స్కి పెద్ద దెబ్బ తగులుతుంది బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే రషీద్ ఖాన్ పర్వాలేదు, బాగానే బౌలింగ్ చేస్తున్నారు. అతనితో పాటు ఉమేష్ యాదవ్ కానీ, జాన్సన్ కానీ, నూర్ అహ్మద్ కానీ వాళ్ళ మేరకు పర్ఫార్మెన్స్ మాత్రం కనబరిస్తే మాత్రమైతే తిరుగుండా అని చెప్పుకోవచ్చు. ఉమేష్ యాదవ్ పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నారు, కానీ డెత్ ఓవర్లో ఆశించిన స్థాయితో బౌలింగ్ వేయలేకపోతున్నారు. గుజరాత్ టైటాన్ మెయిన్గా ఓడిపోవడానికి డెత్ బౌలర్ ఎవరు లేకపోవడంతోనే ఓడిపోవడానికి ప్రధాన కారణం అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డెత్ బౌలర్ అంతకుముందుకు మహమ్మద్ షమీ ఉండేవాడు. మహమ్మద్ షమీ గాయంతో దూరం అవడంతో డెత్ బౌలర్ మాత్రమైతే లేకుండా పోయింది గుజరాత్ టైటాన్స్కు. మరి ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ డెత్ బౌలర్గా నూర్ అహ్మద్ కానీ, ఉమేష్ యాదవ్తో డెత్ ఓవర్లో వీరితో మాత్రమైతే వేస్తున్నారు. వీళ్ళు అనుకున్నంత స్థాయిలో డెత్ ఓవర్లో రాణించలేకపోతున్నారు. డెత్ ఓవర్లో దారుణంగా పరుగు వీస్తున్నారు. డెత్ ఓవర్లో ఒకటి వీళ్ళు కట్టడి చేస్తే మాత్రమైతే వీళ్ళకి తిరిగి ఉండదని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ పొజిషన్లో కానీ, బౌలింగ్ పొజిషన్లో కానీ గుజరాత్ టైటన్స్ చాలా మేరకు మెరుగుపడాలి. మరి ఎందుకంటే గుజరాత్ టైటన్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, కేన్ విలియమ్సన్, శరత్, విజయ్ శంకర్, ఈజీ నల్గండే, రాహుల్ త్రిపాఠి, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, జాన్సన్, నూర్ అహ్మద్ ప్లేయింగ్ 11లో ఉండబోతుంది. ప్లేయింగ్ 11 చూసుకుంటే బాగానే ఉంది ఆన్ పేపర్ పైన అయితే. మరి గ్రౌండ్లోకి వచ్చేసరికి అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు వీళ్ళు మాత్రమైతే. ప్రత్యర్థి జట్టు వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ చాలా పటిష్టంగా కనపడుతుంది. కంపేర్ టు గుజరాత్ టైటాన్స్తో కంపేర్ చేస్తుంటే వాళ్ళు బౌలింగ్లో కానీ, బ్యాటింగ్లో కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. వీళ్ళు బౌలింగ్లో కానీ, బ్యాటింగ్లో కానీ చాలా వీక్గా కనపడుతున్నారు కంపేర్ టు రాజస్థాన్తో పోలిస్తే మాత్రమైతే. మరి చూద్దాం వీరిద్దరి మధ్య జరిగే మ్యాచ్లో చూసుకుంటే మాత్రమైతే నాకు తెలిసినంత వరకు అయితే గుజరాత్ టైటాన్స్ గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత వరుస మ్యాచ్లో నుంచి విజయం సాధిస్తున్నా కానీ ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్ ఖచ్చితంగా ఓడిపోతుంది. గుజరాత్ టైటన్స్ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. మీరే చూడండి. నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్ పైన అయితే అద్భుతమైన విజయం సాధిస్తుంది నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే. మీ ప్రిడిక్షన్ వచ్చేసరికి కామెంట్ రూపంలో తెలపండి. జైపూర్ స్టేడియం పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి పూర్తిగా బౌలింగ్ అనుకునించే అవకాశం అయితే ఎక్కువగా అనిపిస్తుంది. సరైన లైన్ అండ్ లెంత్తో బౌలింగ్ చేసే బౌలర్లకు అయితే పూర్తిగా సహకరిస్తుంది పిచ్ మాత్రం అయితే. పూర్తిగా బౌలింగ్ అనుకూలించే అవకాశం అయితే ఉంది. బ్యాటర్లు చాలా ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు అయితే టాస్ గెలిచిన టీం అయితే ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే పూర్తిగా బౌలింగ్ అనుకూలించే పిచ్చుల పైన బ్యాటింగ్ చేయడం చాలా కష్టం మొదటి ఇన్నింగ్స్లో. తర్వాత ఇన్నింగ్స్లో కొంచెం మేరకు బ్యాటింగ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి చూద్దాం టాస్ గెలిచిన టీం బౌలింగ్ ఎంచుకుందా, బ్యాటింగ్ ఎంచుకుందా అయితే చూడాలి. పిచ్ రిపోర్ట్ ప్రకారం అయితే ఈ విధంగానైతే ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే రాజస్థాన్ రాయల్ చాలా పటిష్టంగా కనపడుతుంది గుజరాత్ టైటాన్స్తో పోల్చుకుంటే, అటు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోను. కాకపోతే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్లో అద్భుతమైన విజయం సాధిస్తుంది. మీ ప్రిడిక్షన్ అనేది మాత్రమైతే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.